మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతి హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్ళు రూతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజలు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బలప్రయోగం పేరుతో, పరామర్శ పేరుతో, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. చాలామంది చూసుంటారో లేదో ర్యాలీలో, ఒక్కసారి ఈ విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏ విధంగా ఆ ప్లే కార్డ్స్, ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులను కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాను తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా, లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్ళు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇగోండి, ఇగోండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అంటే ఆ విధంగా రాళ్ళు వేస్తూ ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్ళు వేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగోండి, ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కానో వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్ళు యూజ్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఇదిగోండి, ఇతను ఒకడు, ఇంకొక విజువల్స్లో వేరే అతను. నిజంగా నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. మరి అంతేకాదు, ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మీరేదో చాలా గొప్పలు చెప్పుకున్నారు, మేము సంక్షేమ కార్యక్రమం మేమే చేశామని చెప్పేసి. మీరు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారేమో కానీ మేము గమ్యం, లక్ష్యం, ఒక భవిష్యత్తుకి
ఫౌండేషన్ లాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 34,000 కోట్లు ఒకే ఒక్క సంవత్సరానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, ఒకే ఒక్క రోజు 67 లక్షల పైబడి విద్యార్థులకి మన తల్లికి వందనం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, రేపో మాపో కొన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభావ ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మా తల్లికి వందనం ద్వారా, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా 16,300 ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు రైతుల సమస్యలు అనాదిగా వస్తూ ఉన్నాయి. రైతుల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీరు ఎగ్గొట్టిన 1,637 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చాం. మీరు ఎగ్గొట్టిన పరికరాలు ఏదైతే ఉంటాయో వ్యవసాయ పరికరాలు, ఆ పరికరాలన్నీ కూడా మళ్ళీ రైతులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు 14,000 రూపాయలు రైతు భరోసా ఇస్తే మేము అన్నదాత సుఖీభావకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఎవరికి తీసిపోదు, అందరికంటే కూడా మెరుగ్గానే చేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది, శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని, అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమరిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాల గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే 1990 దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు, కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి. ఆ కర్ఫ్యూలు, అల్లర్లు ఎప్పుడైతే మార్చిపోయినాయో అప్పటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం. సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాల్ని ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం. అటువంటి గంజాయిని అనగదొక్కుతూ, గంజాయి సాగులను నాశనం చేస్తూ